ఈ ప్రార్థన సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేసి ఆయన పాటలు సుమారు ఒక 5-6 పాటలు పాడుతున్నాడు. నేను వచ్చినప్పుడు ఒక 4-5 పాటలు పాడుతున్నాను. నా తర్వాత పిల్లలు కూడా ఒక 4-5 పాటలు పాడుతున్నారు. అయినా కానీ మందిరానికి ఎవరు రావట్లేదు. మందిరానికి త్వరగా రాకపోతే ఏం జరిగిద్దో నేను చెప్తా, వినండి. ఇవి నా మాటలు కాదు, బైబిల్లో అధ్యాయంలో ఉన్నాయని నేను చెప్తా, గుర్తుపెట్టు. ఒక ఆవిడ 3 కుమారులకి జన్మనిచ్చింది. ఎంతమందికి? 3 మగపిల్లలకి జన్మనిచ్చింది. ఈ 3 మగపిల్లలకి జన్మనిచ్చింది కానీ చర్చికి వస్తుంది, కూర్చుంటుంది, పాలన చేస్తుంది, కానీ విశ్వాసపరురాలు కాదు. దేవుని పట్ల భయభక్తి కల స్త్రీ కాదు. ఇక్కడికి వస్తుంది, కూర్చుంటుంది, వెళ్తుంది. ఎప్పుడు వస్తుంది మందిరానికి? ఎప్పుడో పాటలు పాడిన తర్వాత, ఎప్పుడో లాస్ట్కి వచ్చి కూర్చున్న తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, ఆదివారం పూట చర్చిలో పాస్టర్ గారు పాటలు పాడుతుంటూనే ఈయనేం చేసిందంటే, పిల్లలకు తలంటు స్నానం చేసి కూర్చోండి. ఎప్పుడు పోవాలని తలంటు స్నానం చేపిస్తుంది? ప్రారంభ ప్రార్థన అయిపోయింది, పాస్టర్ గారు పాటలు పాడుతుండు. అయితే ఈమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కాదు. చిన్న పిల్లగాడికి నేలబావి అంటే నేలబావు తెలుసప్పుడు, వీళ్ళ చిన్నతనంలో అన్ని నేలబావులే. ఆ నేలబావు దగ్గర నిలబెట్టి బకెట్తో తోడుకొని తలకి నీళ్ళు పోస్తుంది కుంకుడుకాయ రసంతో. ఒక పిల్లగాడు తల్లింటి నిలబడ్డాడు. బాగా వినండి, తల్లింటి నిలబడ్డాడు ఒక పిల్లగాడు. ఇంతలేక ఒక ఆయన ఊరికొచ్చి, అమ్మ నీ పెద్ద కుమారుని ఒకడు బేరుతో పొట్టకొచ్చాడు, పేరు మొత్తం బయటకు వచ్చిందని చెప్పాడు. చెప్పేసరికి ఏం జరిగిందంటే, ఈ పిల్లగాడికి తలకు పోసి కుంకుడుకాయ రసం రుద్దింది కదా, కళ్ళు కనపడ. ఈయన వదిలిపెట్టి ఆ పిల్లగాడు కోసం ఉడుకుతుంది. ఉరికేటప్పుడు ఈ 2వ పిల్లగాడు కూడా ఏం చేశాడంటే ఆమెతో పాటు పరుగు తీస్తూ ఉన్నారు. పరుగు తీస్తున్నప్పుడు ఇటు నుంచి తారు రోడ్డు నుంచి యువతకు దాటిపోయింది తల్లి. ఈ కొడుకు మధ్యలోకి వచ్చరికి లారీ గుద్ది పిల్లగాడు చనిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి తన పెద్ద కుమారుడు పేగులు బయటకు వచ్చి అతను చనిపోయాడు. కోడి పంట ఆ పిల్లలు వేసుకుని ఇంటికి వచ్చరికి ఈ నేల బాగులో పడి ఈ చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ఎవరిని బాగొట్టుకుంది ఒకసారి? అమ్మా, ఎవరిని బాగొట్టుకుంది తల్లి? దేనికి అవకాశం ఇచ్చింది తల్లి? దేవునికి ఇచ్చిందా? ఇవ్వలేదు. అయితే తన గర్భం చిచ్చుకొని పుట్టిన 3 పిల్లలు చావటానికి గల కారణం ఏందయ్యా అని అడిగితే, అమ్మ, ఈ లోకంలో ఈ పాపపు లోకంలో ఈ పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి దేవుడే చూసుకో. మరి మనమైతే, నేను ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో పని భారాలు పెట్టుకొని చర్చికి వస్తే మీకు వాటి మీదనే ఆలోచన ఉంటుంది. అందుకే బైబిల్ ఏమో రాబడిందంటే, మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఏమని చెప్పాడు? మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఒక లారీ డ్రైవరు తన భార్య లారీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఏమని ప్రార్థన చేస్తూ ఉండేదంటే, ప్రభువా, మేము మిమ్మల్ని నమ్ముకున్న వారమయ్యా, నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలమయ్యా, నా భర్త లారీకి వెళ్తాను, ఎదురొచ్చేటి కానీ పొయ్యేటికి కానీ జాగ్రత్తగా చూసి పంపించు ప్రభు అని చెప్పేసి ప్రతి నైటు ప్రార్థన చేస్తాట తన భార్య. ఇప్పుడు వ్యత్యాసం మీరు గమనించండి. ప్రార్థన లేని కుటుంబం ఏమైపోయిందో, ప్రార్థన ఉన్న కుటుంబం ఏమైపోయిందో మీకు ఉపత్ఘాతంగా చెబుతున్న అంతవరకే. అయితే ఇతను ఏం చేశాడంటే 3 రోజులు వైజాగ్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడు. అప్పుడు 3 రోజులు నిద్రలేదు. ఇక్కడికి వచ్చేరికి వానర్ ఏమన్నంటే, అయ్యా నాగేశ్వరరావు, ఈ ఒక్కసారి నీవు వైజాగ్ మళ్ళీ వెళ్ళమంటే, అయ్యా నేను 3 రోజులు ప్రయాణం చేసి వచ్చానయ్యా, నేను పోలేను, నాకు ఇప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయి అంటే, అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, అయ్యా నీ మీదనే నాకు నమ్మకం, ఈ సరుకు ఎక్కడికి చేర్చాలో నువ్వు చేర్చు కాబట్టి నీ మీదనే నమ్మకం నేను పెట్టుకుంటే ఈ మాట అంటే ఏందయ్యా అంటే, అది మాట తీసేలాక మరలా లోడ్ ఎత్తుకొని వెనక్కి మళ్ళిన తర్వాత వైజాగ్ ఇంకా 75 కిలోమీటర్ల దూరం ఉందనగానే ఇతను స్టీరింగ్ మీద పడి నిద్రపోయాడు. గమనించండి, వ్యత్యాసం గమనించండి ఒకసారి. ఈ లారీ డ్రైవర్ వైజాగ్ ఎంత ఉంది? 75 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లు కాదు, 2 కిలోమీటర్లు కాదు, 3 కిలోమీటర్లు కాదు, 75 కిలోమీటర్లు ఉండగానే ఇతను స్టీరింగ్ మీద పడుకొని నిద్రపోయాడు. ఈ 75 కిలోమీటర్లు లారీ ఎక్కడికి ఏ గమ్యం చేరాలి అక్కడికి వెళ్ళింది, వెనక్కి తిరిగి అక్కడ నిలబడింది. ఇతనికి మెలుపెచ్చరికి లోడ్ దించుతున్నారు. గమనించండి ఒకసారి. మీకు ఈ మాటలు విన్నప్పుడు మీకు ఒళ్ళంతా గగ్గర పడవాలి, రోమ నిక్కర పడవాలి, మీలో రోసం రావాలి. ఈ లారీ ఇతను నిద్రపోయిన తర్వాత 75 కిలోమీటర్లు వైజాగ్కి వెళ్ళి ఏ గూడెంలో అయితే సరుకు దించాలో అక్కడికి రివర్స్ పెట్టి ఉంటే వీళ్ళు వచ్చి లేపుతున్నారు, నాయసరా ఎంతసేపు నువ్వు వచ్చి వెనక్కి కూడా పెట్టే లోడ్ తీస్తున్నారన్న. లెగిచి చూశాడు. లెగిచి చూసిన తర్వాత అతను ఏమో ఆలోచించుకున్నంటే, నేను ఈ గుడానికి ఎక్కడికి రాలేదే, ఆ గొడవ ఎప్పుడు చూడలేదా, నేను ఇక్కడికి రాలేదే, నేను 75 కిలోమీటర్ రాయి దగ్గర నేను నిద్రపోయానే,
నేను ఎలా వచ్చాను ఇక్కడికి అని ఆలోచించుకున్న తర్వాత ఇంటికి తన భార్యకి ఫోన్ చేశాను. అమ్మా, నేను 75 కిలోమీటర్ రాయి దగ్గర నిద్రపోయాను, కానీ లారీ ఇరికి ఎవరు రివర్స్ పెట్టారో, మరి ఎందుకు పెట్టారో నాకైతే తెలియదంటే అప్పుడు తన భార్య చెబుతుంది, అయ్యా, నీవు నిద్రపోయినప్పుడు నీతో పాటు క్రీస్తు అనే తండ్రి తొడ మీద పండబెట్టుకొని లారీ తోడుకుంటా తండ్రి వెళ్ళాడని చెప్పి. ఆలోచించండి, ప్రభు అయిన క్రీస్తు లారీ తోలుకుంటూ వెళ్ళి అక్కడికి పెట్టి నేను క్షేమంగా తీసుకెళ్ళాడు అంటే ఆయనకి కొంచెం సిగరెట్ తాగే అలవాటు. అప్పటికి భార్య ప్రార్థన చేస్తున్నా, సిగరెట్ తాగే అలవాటు అంటే అప్పుడు ఆ గూడ వెనక్కి వెళ్ళి ఆ సిగరెట్ పెట్టిన దూరంగా విసిరేసి మోకాలు ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నిజంగా నువ్వు లేవని నేను అనుకుంటున్నానయ్యా, నిజంగా నువ్వు ఉన్నావు కనుక ప్రభా ఈరోజు నా ప్రాణం నిలబడింది, నా భార్య బిడ్డలకు నేను తోడుగా ఉన్నాను. 12 మంది కన్యకలను పరలోకపట్నం గౌని మూస్తుంది రమ్మంటే వాళ్ళకి దివిటీలు ఇచ్చి నూనె తిత్తులు ఎత్తి పంపిస్తే 6 బుద్ధి లేని కన్యకలు వ్యవహారం చేసుకుంటూ వస్తున్నారు. వెనక 6 బుద్ధి లేని కన్యకలు త్వరగా వెళ్దాం పదండి, పరలోక గవిని మూసిన తర్వాత ఇంకా తెరచడానికి అవకాశం లేదని వస్తుంటే పరలోక గవిని వచ్చిన తర్వాత వీళ్ళు అటు ఇటు ఊపుకుంటూ వచ్చి నూనె మొత్తం ఒలికి ఇక్కడికి వచ్చిన తర్వాత పౌరవ గనికి వచ్చిన తర్వాత 6 బుద్ధి గల కన్యకలు అడుగుతున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏమడుగుతారు? అమ్మ, మీ బుద్ధిలో నూనె కొంచెం మాకు పోయండి, మా నూనె లేదు, దివిటీలు వెలిగించుకోవడానికి మా దగ్గర నూనె లేదంటే అప్పుడు వారు అంటున్నారు, మాకు సరిపడంత నూనె మా బుద్ధిలో ఉంది, మీకు ఇస్తే మీతో పాటు కూడా మేము పరలోకం పట్టణం పడడానికి ఆగిపోతాం. ఏమన్నారు? 6 పరలోక పట్టణం పోకుండా ఇక్కడే ఆగిపోయారు. 6 పరలోక పట్టణానికి వెళ్ళిపోయారు, తలుపు మొయ్యబడింది. ఈ 6 పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. ఒక తండ్రి ఒక ఊర్లో 2 కుమార్తెలు ఇచ్చాడు, ఒకే ఊర్లో. ఆయన కుమరతను. ఇవన్నీ ఉపద్ఘాత మాటలు 1000 చెప్తా నేను. ఇవన్నీ 1000 మాటలు నేను నా దగ్గర, ఉపద్ఘాతమైన మాటలు. అయితే ఒక రోజు పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్ళాడు తండ్రి. పెద్ద కుమార్తె ఏమనందంటే, నాన్న, మేము పొలం వేసుకున్నాం, ఉన్న కాలువ కట్టేశారు, ఎండిపోయి తట్టుంది, వర్షం వచ్చి తట్టు ప్రార్థన చేయనానని పెద్ద కూతురు అడిగింది. ఎవరిని? తండ్రిని. సరే, ఏమి దగ్గర ఏదో కలో గంజ తాగి చిన్న కూతురు దగ్గరికి వెళ్ళి, చిన్న కూతురు బజార్ ఏది? ఈ బజార్ పెద్ద కూతురుది, చిన్న కూతురుది ఏమో పక్క బజార్. అక్కడికి వెళ్ళేసరికి తన కూతురు టీ ఇచ్చి ఏమని చెబుతుందంటే, నాన్న, మేము కుండలు తయారు చేసుకుని పెట్టుకున్నాము, వాటిని బట్టి వేయాలా, వానతో తడిసిపోద్ది నాన్న, వాన రాకుండా ప్రార్థన చేయి. పెద్ద కూతురేమో ఉరి వెండిపోతుంది నాన్న, వర్షం వచ్చేటట్టు ప్రార్థన చేయమంది. మరి చిన్న కూతురేమో, నాన్న, మేము బట్టీలు వేసుకుంటున్నాము, ఆ బట్టీలు తడిచిపోకుండా వాన రాకుండా ప్రార్థించి. ఇంకో కూరి తిట్టడం అనుకోవచ్చు, ఒకే ఊరిలో 2. అప్పుడు ఈ తండ్రి ఏం చేయాలి చెప్పండి? ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి? మీ అనుభవం కనుక్కుందాం ఒకసారి. ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి అమ్మా? ఈ తండ్రి ఇంటికి వెళ్ళి తనను స్నానం చేసి తన గదిలోకి వెళ్ళి మోకాలు ఉంచి తండ్రి దేవుని చూసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు ఈ భూలోకంలో శరీరక సంబంధంగా నువ్వు ఇచ్చిన 2 కుమార్తెలు, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి మాట నెరవేర్చండి. ఏమని చెప్పాడమ్మా? నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి మాట నెరవేర్చండి. అప్పుడు 1 గంట తర్వాత వర్షం పడింది. ఎవరు నీతి మంత్రాలు చెప్పండి? వీళ్ళిద్దరిలో పెద్దమ్మాయి నీతి మంత్రం. మీరు కూడా మందిరానికి వచ్చేటప్పుడు గుడ్డలు ఆరేసినవో, మాంసం పోసి ఆడ పెట్టొచ్చినవో, లేకపోతే భర్తకు బో పెట్టకుండా వచ్చినో అని చెప్పేసి మీరు మాత్రం ఆలోచించుకోవద్దు. నేను ఇలా తీసుకున్న మంచి వాక్యమే, కానీ వాక్యం చెప్పేంత నిరాశ అయిపోయింది. మనం ఆలోచించండి ఒకసారి, నిరాశ అయిపోయింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ దృష్టి అంతా, నీ ఆలోచన అంతా తండ్రి మీదనే పెట్టాలి. నువ్వు తండ్రి మీద ఎప్పుడైతే పెడతావో ఈ ఆలోచన మొత్తం నీకు జరుగుతుంది. నీ వయసు ఉన్నప్పుడే కానీ పని చేస్తా, కానీ వయసు అయిపోయిన తర్వాత చేయలేవుగా. నేను పాస్టర్ గారు కలిసి ఊర్జల పాస్టర్ గారికి ఫోన్ చేశాం. ఆయన వచ్చాడు. మొన్న ఊర్జల మీటింగ్కి ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చారుగా. మణిబాబు గారు 2.5 గంట వాక్యం చెప్తే అర్ధగంట చెప్పినట్టే ఉంది. ఆయన ఇక్కడికి పిలవటానికి మేము తలంచాం, అంటే మేమిద్దరం తలంచాం. బుజ్జప్ప మాట్లాడింది మాతో. అయితే మేము వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ వేసినాం. 2 రోజులు మీటింగ్ పెట్టించాలని మేము తలస్తే 70,000 అవుతుంది. కానీ ఈ 70,000 సంగతి అలా ఉంచండి, ముందు మీరు కన్నీరు పెట్టి ప్రార్థన చేయండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రభువా ఈ మీటింగ్స్ ఈ గ్రామంలో జరగాలి, ఈ మీటింగ్స్ ఈ గ్రామంలో జరగాలి, మణిబాబు గారు మా ఊరు రావాలి,
ప్రచండమైన వాక్యాన్ని మేము మొత్తం ఈ గ్రామం మొత్తం వినాలని చెప్పేసి ముందు మీ గృహాలలో ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన చేయండి. ఆశన్న దగ్గరికి తన ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి, అన్నా 5 రోజులే మీటింగ్లు ఉంటే నీ దగ్గర 10 పైసలు డబ్బులు లేవు, ఇంకా ఏంది ఇక్కడే కూర్చున్నావు, పోదందా పుస్తకం పట్టుకొని ఊరు మొత్తం తిరుగుదామంటే, మీరు పాండయ్యా నేను వస్తానని చెప్పేసి చర్చిలో తలుపులు వేసుకొని ఆకాశం వైపు చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడంట ఆశన్న. ఏమనంటే, ప్రభువా నీ మీద నమ్మకంతో నీవు ఉన్నావని, నీవు ఇస్తావని నమ్మకంతో ప్రభువా ఇంత మరి మీటింగ్ నేను ఏర్పాటు చేశానంటే అద్భుతంగా జరిగింది. ఇస్తరాకులు, గ్లాసులు ఒకరు, చికెన్ ఒకరు, ఐస్ క్రీమ్ బండి ఒకరు, వాటర్ ఒకరు, బియ్యం ఒకరు, భోజనం ఒకరు. ఆలోచించండి ఒకసారి. కనుక ముందు మీరు డబ్బులు ఇచ్చేదానికంటే ముందు ప్రార్థన చేయండి. ఈ వారం నుంచి వచ్చే ఆదివారం వరకు కేవలం మీటింగ్ గురించి ప్రార్థన చేయండి. ప్రభువా ఈ మీటింగ్ జరగాలి, ఇక్కడికి సేవకులు రావాలి, అద్భుతంగా వాడబడాలి, నీవు మాకు ఇవ్వాలి ప్రభువా, మా దగ్గర అయితే లేవయ్యా, 70,000 ఖర్చు అవుతుంది, బహుగా జరగాలి. ఈ అగ్నిగుండాల గ్రామం పేరు కూడా ఈ 5 మండలాలలో పేరుకి రావాలని చెప్పేసి ముందు మీరు ప్రార్థన చేయండి. ఈ వారం మొత్తం ప్రార్థన చేయండి. వచ్చే వారానికి ఫలితం మీరే చూస్తారు. కనుక ఇంకొక మాట, జయంతుల మందిరానికి 4-5 ఆటోలు వెళ్తున్నాయి. మరి ఎవరు ఆటో ఏ ఆటో తిరగబడిందో మనకైతే తెలియదు. మరి ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక నేను ఫోన్ చేస్తా, అక్కడ మన వాళ్ళు ఉన్నారు, మరి ఎవరు పలకట్లేదంట, మరి ఆ బండ్లో పడ్డోళ్ళు మొత్తం పలకట్లేదంట. ఒక్క నిమిషం ప్రార్థించండి, ఎవరు మౌనంగా ఉండండి. ఒక్క నిమిషం మోకరించండి, ఒక్క నిమిషం సార్. ప్రభు వాళ్ళకేమీ కాకూడదు. నీ మందిర నిమిత్తమై వెళ్ళారు ప్రభువా, ఎవరికి ఏమీ కాకూడదని 10 నిమిషాలు, ఒక్క నిమిషం చాలు, 10 నిమిషాలు కూడా. మహోన్నతుల జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా, నా ప్రభువా మా రక్షక, నీకు వందనములు ప్రభువా. నువ్వు ప్రేమ స్వరూపుని మాకు తెలుసు, శాంతపరుడు మాకు తెలుసు నా ప్రభువా. నా తండ్రి ఎన్నో కష్టాల నుంచి మమ్మల్ని కడచేర్చుకోవడం నువ్వే ప్రభువా. తీరం రోగంతో ఉంటే ప్రభా దాన్ని స్వస్థపరచుకోవడం నువ్వే ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ బిడ్డల మందిరానికి వెళ్ళుచుట్టుగా నా ప్రభా, ఏ మార్గ మధ్యంలో ప్రభా సతాను గాడు వలవేసిన ప్రభా, అన్నాగా పొందిన ప్రభా, నిన్ను నీ బిడ్డలను అవమానపరచడానికి నా ప్రభా అయా వాహనాన్ని పల్టి కొట్టించాడు ప్రభా. అయా వారిలో ప్రభా ఎవరు పలకట్లేదని మేము విన్నాం ప్రభా. నీ ఆత్మ వారి దగ్గరికి పంపించండి అయ్యా, నీ పరివారం వారి దగ్గరికి పంపించండి ప్రభా, నీ దూతల వారి దగ్గరికి పంపించండి ప్రభా. అయ్యా ఒక్కొక్కరిగా మీరు ఉంటాడు, ఒక్కొక్కరిగా మీరు తాకండి, ఎవరికి ఏమీ కాకూడదు నా ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ప్రభా తెలియక తప్పు చేసి ఉంటే నా ప్రభా నా తండ్రి దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. యేసు దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనం. అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతానన్న ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అయ్యా నిన్ను అడుగుతున్నాను, ఒకవేళ ఆటోలో ఉన్నాలో ప్రభువా నీ ఎందుకు విశ్వాసం లేకున్నారేం ప్రభు, నీ ఎందుకు భయభక్తులు కలిగి లేకున్నారేం ప్రభు. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో వారితో మీరు మాట్లాడండి ప్రభు, నీ కృపను వారి పట్ల భయపరచండి ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. నీ వాక్యం వినటానికి నా ప్రభా మందిరానికి వెళుతున్న బిడ్డలు ప్రభా జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. ఊడిజల్ల గ్రామంలో ప్రభు అయ్యా మణిబాబు గారు 2.5 గంట బహుగా వాడుకుంది. ఆ చుట్టూ పాయల కూడా ప్రభా సాతారడానికి గడ 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 వణికిపోయింది ప్రభు. అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరు నిద్రమత్తులు కాలేదయ్యా, పసిపిల్లలతో సైతం ప్రభా పాస్టర్ గారికి వెళ్ళి చూస్తూ ఆయన వాక్యం విన్నారు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆటోలు ఎంతమంది అయితే తిరగబడ్డారో ప్రభా వారితో మీరు మాట్లాడండి, వారితో మీరు ఉండండి ప్రభా. అయ్యా ఏమీ కాలేదని వినే వార్త మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్న ప్రభా. నీకు వందనం. ఈ మధ్యాహ్న కాల దేవునితో సమృద్ధిగా నీకు మరి మా రక్షకుడైన యేసుక్రీస్తు నా పేట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమె ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, వచ్చే ఆదివారం ఇది మట్ల ఆదివారం. ఈ మట్ల ఆదివారం ఎవరికి చూసినంటే దైవజనులకు సూచన. ఎందుకు సూచనని చెప్తున్నానంటే, గాడిద. ఈ గాడిద ఎవరంటే మేమే గాడిద. ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కరు ప్రసంగించే మొత్తం కూడా గాడిదలం. ఈ గాడిదకి ఘనత ఎప్పుడు వచ్చిందంటే తండ్రి అయిన క్రీస్తు ఈ గాడిద మీద ఎక్కినప్పుడు ఘనత వచ్చింది. అరుణ్ శాస్త్రి గారు ఒక మాట చెప్తున్నారు, వాక్యం చదువుతున్నారు. తండ్రి అయిన క్రీస్తు ఈ గాడిద మీద ఎక్కి పలు దేశాల్లో వార్త వినిపిస్తున్నాడు అని చెప్పేసి అరుణ్ శాస్త్రి గారు ప్రకటించాడు. ఎవరు ప్రకటించాడంటే ఈ గాడిద మీద క్రీస్తు ఎక్కి అనేకమైన పలు దేశాల్లో వార్త వినిపించడానికి నన్ను తిప్పుకుంటూ వెళ్తున్నాడని చెప్పారు. నిజం.
ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరు గాడిద. ఈ గాడిద ఘనత ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు ఎక్కినప్పుడు ఘనత వచ్చింది. వచ్చే వారం మాస్టర్ గారు ప్రకటన చేసి పాట పాడుతున్నప్పుడు అందరూ రావాలి. ఒకటి గుర్తుపెట్టు, ఎవరైతే ముందుగా వస్తారో వారికి మెండైన దీవెనలు త్వరగా దొరుకుతాయి. ఎవరైతే లాస్ట్గా వస్తారో వారికి దొరకవు. ఏందంటారేమో, లాస్ట్కి వచ్చిన అదే చర్చి, లాస్ట్కి రాపని ఇదే చర్చి అంటారు. గుర్తుపెట్టుకుంటాం సార్. ఏలియా హెరోదు వారి దగ్గర నుంచి లేచి తిరిగి వచ్చిన తర్వాత ఒక యదవరాల దగ్గరికి పంపిస్తాడు ప్రభు. ఒక యదవరాల దగ్గరికి పంపిస్తే ఆమె పొలం ఏరుకుంటుంది. అక్కడ ఊరు బయట పొలం ఏరుకుంటుంటే ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మ నాకు కొంచెం ఆకలిగా ఉంది, నాకు రొట్టెలు చేసి పెడతామన్నప్పుడు ఆమె చదువుతుంది, అయ్యా నా దగ్గర కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, నా కుమారుడికి మరణకరమైన జబ్బు వచ్చింది, ఈ పుల్లలు వేరుకొని వెళ్ళి ఆ రొట్టెలు చేసుకొని తిని మరణిద్దాము అనుకుంటున్నామయ్యా అని చెప్పేసి ఏలియాతో చెప్పింది. అప్పుడు ఏలియా అంటున్నాడు, అమ్మ ఈ పుల్లలు వేరుకో, నువ్వు ఇంటికి వెళ్ళు, మొదటిగా చేసిన రొట్టె నా దగ్గరికి తీసుకో. ఏమని చెప్పాడు? మొదటగా చేసిన రొట్టె నాకు అంటే నా దగ్గరికి తీసుకురా. ఆ రొట్టెని తీసుకొచ్చిన తర్వాత ఆ రొట్టెని పట్టుకొని ప్రార్థన చేసి, ఏలియా గారు ఇక ఇంటికి వెళ్ళు. అక్కడ 6 నెలల పాటు ఏలియా గారు ఆ ఇంట్లో ఉంటే ఆ గుడ్డిలో పిండి తగ్గలేదు, ఈ గుడ్డిలో ఉన్న నూనె తగ్గలేదు. 6 నెలలు తీస్తుంది, చేస్తుంది, పెడుతుంది, 6 నెలలు తీస్తుంది, పెడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? గమనించండి. అందుకని మీరు నిరాశ చెందవద్దు. మీకు ఏమి కావాలో రేపటి దినం మీకు ఏం అవసరమో తండ్రి అయిన దేవునికి తెలుసు. అవునా? ఆయన మాట ఇచ్చాడు. ఏమన్నాడంటే, నా పని మీరు చేస్తే మీ పని నేను. మన పాస్టర్ గారు కేతా జోసెఫ్ గారిని పిలిపించారు, గుర్తుందా? గన్నవరం కేతా జోసెఫ్ గారిని పిలిపించారు ఇక్కడికి. ఆయన ఇతిహాసాలు పురాణాలు బాగా చదివినోడే, బ్రహ్మాండంగా వాక్యం చెబుతాడు. ఇక్కడ వాక్యం చెబుతూ ఉంటే ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ఫోన్ పక్కన పెట్టి తన ఇంటి వచ్చిన ఆయనకి ఇచ్చాడు. ఆ ఫోన్లో అక్కడ నుంచి ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా మీ కుమారుడు తాటికాయల కోసం తాడి చెట్టు ఎక్కి 60 అడుగులు తాడి చెట్టు నుంచి కింద పడ్డాడయ్యా అని చెబితే ఆయన వచ్చి మాస్టర్ గారి చెవిలో చెప్పాడు. మనమైతే ఈ వాక్యం ఇంతటితో ముగించిన కాక నా కుమారుడు చెట్టు మించి పడ్డంట, నేను త్వరగా వెళ్ళిపోతాను. ఆ చింత, ఆ యావత్తు తన మనసులో కూడా పెట్టుకోకుండా వాక్యం చదువుతూనే హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వాక్యం చెబుతూనే హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటానట. మీతో వాక్యం చెబుతూనే ఉన్నా హృదయంలో, ప్రభువా నేను ఈ పని చేస్తున్నాను. నా కుమారుడు 60 అడుగులు చెట్టు మించి కింద పడ్డాడు, నీవే అక్కడ ఉండాలి, నీవే మా రక్షణ దొరకం, నీవే మా ఇంటికి అధిపతిని, నీవే మా ఇంటి యజమానుడు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చివరికి వచ్చినప్పుడు మరలా ఫోను వచ్చినప్పుడు, అయ్యా నీ కుమారుడికి ఏమీ ప్రాబ్లం లేదు, లెగిసాడు, వాటర్ తాగాడు, చక్కగా ఉన్నాడు, ఇంటికి పంపించేశాడు. అప్పుడు చదువుతాడు సంతోషంతో, నా ప్రియమైన సంగమా సహోదరులారా, నా కుమారుడు 60 అడుగులు చెట్టు మించి పడ్డాడని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నా హృదయంలో వేదన చెందుతున్నాను. మీతో వాక్యం మాట్లాడుతూనే ఉంటాను. నా హృదయంలో వేదన చెందుతున్నాను, దిగులు చెందాను, ఎంతో అల్లాడిపోయాను. ఎందుకు అల్లాడిపోయానంటే నా కుమారుడు మరణిస్తానని. ఇక్కడికి వచ్చి నీ పని చేస్తున్నాయా, సాతాను అక్కడ చేసిన కలబడి నుంచి నువ్వు తగ్గించని నేను తాకత్తులు పడ్డాను. మీకున్న తాకత్ర, మీ కుమారులకున్న తాపత్ర, మీ బిడ్డల కోసం ఉన్న తాపత్ర, మీ భర్త కోసం ఉన్న తాపత్ర, ఓ పురుషులారా మీ భార్య కోసం ఉంది తాపత్ర. చెప్పండి ఒకసారి. లేదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత క్రీస్తు ఎవరో, ఈ వాక్యం ఎవరో, ఈ పాస్టర్ ఎవరో ఎవరికి ఏమీ కనుక మీకు 2 చేతులు వేసి జోడిస్తున్నాను. ఈ మీటింగ్ జరగాలి. ఈ మీటింగ్ కొరకు మీరు ప్రతి రాత్రి మీ ఇంట్లో ప్రార్థన ఈ వారం అంతా చేయాలి. 70,000 ఖర్చు అవుతుంది. 70,000 కాదు, 70కి 70 1,40,000 దేవుడు మనకి ఇస్తారని కూడా నమ్మకం నాకుంది. ఈ గ్రామంలో మీటింగ్ అద్భుతంగా జరగాలి. ఆశీనుడైన, పరిశుద్ధుడైన, మరి దేవునాత్మ కలిగిన మణిబాబు గారు ఈ ఊరు ఆలోచించారు. ముందుగా మిమ్మల్ని డబ్బులు ఏం అడగట్లేదు, మీరు ఇవ్వద్దు. ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా ప్రార్థన చేయండి. దేవుడే మనకు ఒక టైం ఇస్తాడు. ఆ టైంలో పెట్టుకున్నాము. బహుగా అందరం ఇక్కడుండి అందరం సమానమే. నువ్వు నేను గొప్ప కాదు. ఇక్కడ ఉన్న మొత్తం సమానమే. ఆ 2 రోజుల మీటింగ్లో మనం ఇక్కడే ఉండి జరుపుకుందామండి. ఎందుకో చెప్పడం, నిన్న మధ్యాహ్నం కాంచి వడగాలు దోతుంది. గుర్తుంది మీకు ఎవరికన్నా? నిన్న మధ్యాహ్నం కాంచి వడగాలు దోతుంది. లీటర్లు నీళ్ళు తాగినా వెళ్ళిపోతూనే ఉన్నాయి, మళ్ళీ తాగుతూనే ఉన్నాయి. గమనించండి.
క్రీస్తు రాకడ సమీపమైంది. క్రీస్తు రాకడ ప్రకటన గ్రంథంలో ఏం రాయబడితే జలాశయాలు ఎండిపోబడును, ఇక నీళ్లు ఉండవు. పంటలు వేసుకోవటానికి నీళ్ళు ఉండవు, తాగటానికి నీళ్ళు. ఎప్పుడయ్యా అంటే ఈ గ్రామము, ఈ చర్చిలో ఉన్న ప్రజలు, ఈ విశ్వాసులు మొత్తం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడవకపోతే జలాశ్రయాలు ఉండవు. ఈ ఊరు మొత్తం కన్నా ప్రార్థన చేస్తూ అందరూ భయభక్తులకి నడిస్తే మన ఊరికి ఒక్కడానికి పుష్కలంగా నీళ్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల 5 మండలాలలో అగ్నిగుండాలలో నీళ్లు బాగుంటాయని పేరు, పంటలు బాగు పండుతారని పేరు, మీటింగ్స్ కూడా అద్భుతంగా దొరుకుతారని పేరు రావాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక.